ఉంచాడు, మరొకడు కనబడని దానిని మీద దృష్టి ఉంచాడు. ఒకడు దృశ్యమైన వాటిని కావాలన్నాడు, మరొకడు అదృశ్యమైన వాటిని కోరుకున్నాడు. ఎవరు దృశ్యమైన కోరుకున్నది? ఎవరు? ఏశావు. ఏంటి అదృశ్యమైంది? కూరకాశపడ్డాడు. అందుకే బైబిల్ చెప్పింది ఆయన గురించి, ఒక్క పూట కూటి కొరకు తన శ్రేష్టత్వపు హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో జాగ్రత్త. దృశ్యమైనవి అనిత్యములు, అంటే అంతటితో పోయేవి కదా. కనబడేవి అనిత్యములు, అవి ఎప్పుడు ఉండవు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. కనబడని దాని కొరకై నిరీక్షించాడు, కోరుకున్నాడు. ఎవరు? యాకోబు. నేను నీకు కోరేస్తాను కానీ నువ్వు నాకు